మరుపు సుషుప్తియు మూర్ఛయు మరణంబు సమాధియనుచు మానవులెరుకన్ దొరిగిన నొరుని శరీరము నెరిగెదరా నరుడు మేను నెరుగాడోయన్న తననైనా తా నెరుగాడోయన్న ఇరుగాకుండితే ఏమి తిరిగి పుట్టుచునుండు తిరిగి పుట్టడు వాడే గురుబోధ గలిగితే ఎరుగాడోయన్న తననైనా తా నెరుగాడోయన్న. శిష్య, మరుపు, మరణము, నిద్ర, సమాధి, మూర్ఛలు అని 5 అవస్థల యందును ఇంద్రియాదులకు ఉపశమనము కలిగి వాటి వికారములన్నీ అణిగిపోవుట వలన అక్కడ ఈ ఎరుక తనను ఎరిగే పని గాని పరులను ఎరిగే పని గాని లేకపోతున్నది. మరలా ఇంద్రియాదులకు ప్రవృత్తులు కలుగగానే ఈ ఎరుకకు జన్మ కలిగి తనను తాను ఎరగడము గాని పరులను ఎరగడం గాని జరుగుతున్నది. ఇట్లు ఇంద్రియాదులకు వికారములు కలుగగానే ఎరుక పుట్టుచు ఇంద్రియాదులు వికారములు అణగిపోవడముతోనే ఎరుక గిట్టుచూ ఉన్నదే కాని ఇంద్రియాదులతో నిమిత్తము లేక స్వతంత్రముగా ఈ ఎరుక ఎక్కడా కనిపించకయున్నది. అట్టిదైన ఈ ఎరుక మర్మము ఎవరు పట్టభద్రులైన పరిపూర్ణ గురువుల బోధ వలన వినగలుగుతున్నారో అట్టి వారికి ఈ ఎరుక ఇంద్రియాదుల పనిలేని సమాధి స్థితిలో ఉన్ననో ఈ ఇంద్రియాదుల పని కలిగి ఉన్న రూపాదులతో కూడిన ప్రపంచములో ఉన్ననో ఈ ఎరుక ఏ తావులలో ఉన్ననో దానికున్న సహజ స్థితి ఇంతేనని ఆ ఎరుక యందు బుద్ధిని నిలుపుకొనక ఉందురు. పరిపూర్ణ మెరుకలివి అని ఎరుగని బయలందులేని ఎరుక తనకు తానరుదెంచిట గురు శిష్యుల తెరుగున మాట్లాడి రెన్ని తెలిసితా జనును ఆపై మాట పలికేదేదికను అరమరాలేకనే నేనెరిగించినట్టి ఈ గురుబోధ పాత్రుల నెరుగాక తెలిపేవు తెలిసితా జనును ఆపై మాట పలికేదేదికను. శిష్య, ఇది పరిపూర్ణమనియు ఇది ఎరుకనియు ఎరుగని బయలులో ఎరుక అనేది ఒకటి తెంచి లేకనే ఆ ఎరుకే మనమిరువురుగా కనపడుచు గురు శిష్యుల పద్ధతిగా పూర్ణబోధను విచారించుచు పరిపూర్ణ లక్షణము ఇట్లుందని ఎరుక లక్షణము ఇట్లుందని ఈ రెంటి పద్ధతులను ఏ అనుమానము లేక ఎరిగిన తోడని ఈ ఎరిగిన ఎరుక నేను లేనిదానినని తెలుసుకొని తాను లేకపోతున్నది. ఆ ఎరుక పోయిన తరువాత ఈ పరిపూర్ణ బోధన గురించి తెలిపేవారు ఇచ్చట ఎవ్వరూ ఉండరు. ఇప్పటి వరకు మనమిద్దరము చేసిన సంభాషణలంతా కలలోని సంభాషణగానే ఉండును. అట్టి బోధను నా వలన నీవు వింటివి గనక ఈ బోధను భరించగలిగే ఉత్తములైన అధికారులకు మాత్రమే తెలుపవలైను గాని త్రికరణ శుద్ధి లేని వారికి గురువాజ్ఞలో నిలువని వారికి ఈ బోధ తెలుపకూడదు. ఇది నా ఆజ్ఞగా పాటించవలైను. ధనము సంపాదన వలన దరిద్రమునకు మోక్షము కలుగును. సంతాన ప్రాప్తి వలన వృద్ధాప్యమునకు మోక్షము కలుగును. సాధనల వలన జీవునికి మనశ్శాంతికి మోక్షము కలుగును. శాస్త్రశ్రవణాదుల వలన దైవం ఇట్టివాడని ఎరుగుటకు మోక్షము కలుగును. ఇవి అన్నీ భ్రాంతిరహిత మార్గములు కావు. జనన మరణ రహిత మార్గమే సరి అయిన మార్గమని తెలియవలెను. మరుపు సుషుప్తి మరణముల్ పరిపూర్ణంబునకు సాటి పరచి ఎరుక కున్మర్యాది మేల్క పుట్టువు నిరుదెరుగుల నెరిగి ఎరుక నెగరి జిమ్మోయి
ఇరుదెరుగుల నెరిగి ఎరుక నెరగరాజిమ్మోయి, ఆపై నుండే దెరిగేదెట్లోయి. గురుమంత్రమిదె సుమ్మి మరువాక ఏ ప్రొద్దు, స్మరణ చేసితివేని తిరిగి పుట్టవు నీవు, ఇట్లెగరాజిమ్మోయి నీవిట్లెగరాజిమ్మోయి, ఆపై నుండే దెరిగేదెట్లోయి. శిష్య, ఎరుక పరిపూర్ణములో లేకనే ఎట్లు వచ్చినదని నీకు సందేహము కలగవచ్చును. ఆ సందేహము తీరుటకు నీ అనుభవంలో ఉన్న మరుపు, సుషుప్తి, మరణములను ఉపమానముగా తీసుకొనుము. అప్పుడు ఈ ఎరుక ఎట్లా వచ్చినదో నీకే అనుభవంకు రాగలదు. మరుపులో తెలివి ఉందని చెప్పలేవు కదా. ఎరుక కలిగేటప్పటికీ ఆ తెలివి ఎక్కడ ఉండి వచ్చినదో తెలుపగలవా? సుషుప్తిలో ఎరుక ఉన్నదని చెప్పలేవు కదా. మెలకువ వచ్చేటప్పటికి ఆ ఎరుక ఎక్కడ ఉండి వచ్చినదో తెలుపగలవా? అట్లే అచల పరిపూర్ణములో కూడా ఈ ఎరుక లేకనే తనకు తానుగా వచ్చినదని నమ్ముము. ఇట్లు రెండు వైపులా ఎరుక పుట్టును తెలుసుకొని ఇది లేకనే కలుగుతున్నదని దృఢము చేసుకొను. ఆ దృఢత్వము నీకు సడలిపోకుండా సదా గురుమంత్రమును స్మరించుకుంటూ ఉంటివేని ఇక ఏ సంశయములు కలుగక తిరిగి ఇక పుట్టక ఉందువు. తిరిగి ఇక పుట్టనే పుట్టవు. క్షితిలోన నరుడు పక్వ అన్న తతిని తిని కక్కి మరలా నాకునే, యతి సంస్మృతి విడిచి తిరిగి పూనునే, వితరణశాలిచ్చినట్టి విత్తమడిగీనే, సత్యవాది సత్యముడిగీనే, ప్రతిలోని గురుబోధ స్థితి చెంది ఎరుకాని గతి సంగ్రహించాడు, కృతకృత్యుడిచ్చిన విత్తమడిగీనే, సత్యవాది సత్యముడిగీనే. శిష్య, లోకములో ఏ మానవుడైనను షడ్రసోపేతములైన భోజనాదులు తిని వాంతి చేసుకుని తిరుగా ఆ వాంతి చేసుకున్న పదార్థములను తినగలడా? సంసారము విడచి సన్యాసం స్వీకరించిన యతీశ్వరుడు మరలా భార్యతో కాపురం చేయగలడా? ఉదార స్వభావము గల దాత తాను ఇచ్చిన దానమును తిరుగా ఇవ్వమని అడుగగలడా? సత్యవాదిగా ఉన్నవాడు సత్యమును తప్పి అసత్యమును పలుకగలడా? అట్లనే సాటి లేని ఈ పరిపూర్ణ బోధను అచల గురువుల వలన తెలుసుకుని ఆ బోధలో ఈ ఎరుకే లేదని భ్రమరూపమైనదని గట్టిగా స్థిరపడిన నిజగురుపుత్రుడు మరలా ఏ సమయములోనైనా ఈ ఎరుక బయలు అగుననియు అచలమగుననియు పరిపూర్ణమగుననియు తెలుపగలడా? ఆ మాట అతని నోటి నుండి రాగలదా? ఆ ఎరుకను మరలా తీసుకోగలడా? వదిలివేసిన దాన్ని మరలా తీసుకోవడము ఎంత దోషమో ఆలోచింపుము. మరుపన తొలిమేనులు మూడెరుకన నాలవ శరీరమీరెండొకటే, పరిపూర్ణమవలి దీవలి ఎరుకను గురువాక్కు చేత ఎగరాజిమ్మినను, పోవును లేని దెరిగేదేగినను, ఎరిగేదె లేకుండు ఏమో ఆవలి జాడా, ఎరిగేవారెవరింక ఇంతే చాలెరుకను, ఎగరాజిమ్మినను, పోవును లేని దెరిగేదేగినను. మరుపన తొలిమేనులు మూడెరుకన నాలవ శరీరమీరెండొకటే, పరిపూర్ణమవలి దీవలి ఎరుకను గురువాక్కు చేత ఎగరాజిమ్మినను, పోవును లేని దెరిగేదేగినను, ఎరిగేదె లేకుండు ఏమో ఆవలి జాడ, ఎరిగేవారెవరింక ఇంతే చాలెరుకను, ఎగరాజిమ్మినను,
పోవును లేని దెరిగేదేగినను. శిష్య, ఈ ఎరుక శరీరములు రెండు వేరు వేరు పద్ధతులతో కనబడుచున్నవి. ఇందులో శరీరము ఏ పద్ధతిలో ఉన్నదనినా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అను మూడు శరీరములతో కూడి జడస్వరూపముగా కనబడుచు మరుపు లక్షణం ఉన్నందువలన ఈ శరీరమును మరుపు అని తెలుపదగును. ఈ మూడు శరీరములకు వేరుగా ఉండి నాల్గవ శరీరముగా కనబడుచు నేను నేను అని ఏది అనుచున్నదో దానిని ఎరుక అని తెలుపదగును. ఈ ఎరుక మరుపులు రెండు పుష్పములో పరిమళములాగున ఒకటే గాని వేరువేరుగా ఉన్నవని తలంచకూడదు. మరుపుగా ఉన్న మూడు శరీరములకు గాని ఎరుకగా ఉన్న నాల్గవ శరీరమునకు గాని ఏది ఆవల ఉన్నదో అట్టి దానిని అచల పరిపూర్ణమని తెలుసుకొని గురువాక్కు చేత నాలుగు శరీరాలుగా కనబడుచున్న ఎరుక మరుపులను లేకుండా ఎగరజిమ్మిన ఎడల ఇక ఎరిగేది లేకుండా పోవును. ఆవల ఉన్న మాటను ఎరగడానికి ఎవ్వరూ కనబడక ఉందురు. నానావిధ అవయవములు నానావిధ నామరూప నటనలు మాయల్ నానా విధాల ఊహలు నేనను ఎరుకందె ఎన్ని నిబిడమయ్యుండు బయలును ఘనత నిలువ లేకుండు నేను మేని రెండు నేనే లేకుంటే మేను లేదిది లేకనే నిల్చేది ఎట్లెన్ని నిబిడమయ్యుండు నేను మేని రెండు నేనే లేకుంటే మేను లేదిది లేకనే నిల్చేదెట్లిన్ని నిబిడమయ్యుండు బయలును ఘనత నిలువ లేకుండు. శిష్య, ఈ దేహమునకు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి నానా విధములైన అవయవములు ఎన్నో ఉన్నవి. అటులనే ప్రతి దేహమునకు కూడా ఉన్నవి. ఆ అవయవములకు తగినట్లు అనేక పేర్లు ఉన్నవి, అనేక రూపములు ఉన్నవి, అనేక విధములైన పరివర్తనములు ఉన్నవి, అనేక సంకల్పములున్నవి.